విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించే విధంగా కూటమి సర్కార్ అనేక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని శాప్ చైర్మన్ రవి నాయుడు చెప్పారు. క్రీడా విభాగాన్ని అభివృద్ధి పరచడంలో క్రీడాకారులను ప్రోత్సహించడంలో తమ ప్రభుత్వం ముందుందని చెప్పారు. నెల రోజుల పాటు క్రీడాకారులకు వివిధ క్రీడల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని శాప్ చైర్మన్ రవి నాయుడు ప్రారంభించారు. ఈ ఉచిత వేసవి శిక్షణ క్రీడా శిబిరానికి క్రీడాకారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా రవినాయుడు మాట్లాడుతూ క్రీడ ఇవ్వగానే అభివృద్ధి పరచడంలో క్రీడాకారులను ప్రోత్సహించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుంటారని తెలిపారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో పాఠశాల విద్యార్థులకు నైపుణ్యం కలిగిన క్రీడా శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. యువత ఆరోగ్యంగా ఉంటేనే ఈ దేశం ఆరోగ్యంగా ఉంటుందని దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఫిట్ ఇండియా కార్యక్రమం తీసుకురావడం జరిగిందని చెప్పారు. దాదాపు 400 పైచిలుకు మండలాల్లో ఈరోజు సమ్మర్ క్యాంపు మొదలవబోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎవరైతే పిల్లలు ఉన్నారో సమ్మర్ అంటే నాకు కూడా గుర్తొచ్చేది క్రీడలే. మా నాన్న ఎన్ని తిట్టినా, మా ఇంట్లో వాళ్ళు ఎన్ని తిట్టినా తెల్లారితో ఎస్కేప్ పోయి అందరు ఫ్రెండ్స్తో కలిసి ఆడుకోవడం అనేది సమ్మర్ హాలిడేస్ కోసం మీరు అందరూ వెయిట్ చేస్తారు, అవునా కదా? బాగా ఎండ ఉంది, నీరసంగా కూడా ఉన్నది, బాగా పర్లేదు, డి విటమిన్ మంచిదే, ఎండ తగలాలి, బాగా ఆడాలి, బాడీ ఫిట్గా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. మీరందరూ ఆరోగ్యంగా ఉండాలంటే బాగా ఆడాలి. ఆడి ఈ నెల రోజులు ఏదైతే మీరు ఈ క్రీడల్లో భాగస్వాములు అవుతారో ఈ ఒక సంవత్సరానికి కావాల్సిన విటమిన్ డి మొత్తం మీకు వచ్చేస్తుంది, ఇబ్బంది ఏం లేదు. అయితే ఈరోజు చాలా మందిని నేను పలకరించా. ఇక్కడే సుధాకర్ కూడా ఉన్నాడు, బ్రహ్మాండంగా ట్రైనింగ్ చేస్తున్నాడు, స్వతహాగా ట్రైనింగ్ చేస్తున్నాడు. ఈ మధ్య పిల్లలకు కూడా పేద పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఆయనకి ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా కూడా ఆయన సొంత నిధులతో షూలు కూడా కొనిస్తున్నారు. ఆయనకు కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకున్నాం. మీలాంటి వాళ్ళు ముందుకు రావాలి. మీలాంటి కోచెస్ ఉన్నప్పుడే స్పోర్ట్స్ బాగా ప్రమోట్ అవుతుంది. కొంతమంది అసోసియేషన్స్ ముందుకు వచ్చాయి, అదేవిధంగా కొంతమంది ఎలైట్ ప్లేయర్స్ ముందుకు వస్తున్నారు. ఏదో ప్రభుత్వం ఇస్తుందనో స్పోర్ట్స్ అథారిటీ ఇవ్వాలనో కోరికలు కాకుండా మనకు మనంగా పిల్లల్ని ఎలా తయారు చేయాలి, క్రీడాకారులుగా ఇంటర్నేషనల్ ప్లేయర్స్గా ఎలా మార్చాలనే ఆలోచనతో ముందుకు వస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా అభినందనలు కూడా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు అథ్లెటిక్స్ కావచ్చు, వాటర్ గేమ్స్ పిల్లలు కూడా వచ్చారు. ఏదైతే వాటర్ గేమ్స్లో పార్టిసిపేషన్ అవుతున్న కానీ బ్యాడ్మింటన్ కావచ్చు, టెన్నిస్ కావచ్చు, అదేవిధంగా ఎవరైతే కబడ్డీ కానీ, వాలీబాల్ కానీ, ఫుట్బాల్ కూడా బ్రహ్మాండంగా వచ్చారు పిల్లలు. అందరికి కూడా ఆల్ ద బెస్ట్ కూడా తెలియజేసుకున్నాం. ఈరోజు మీకు కావాల్సిన డైట్ కూడా ఈరోజు స్పోర్ట్స్ అథారిటీ ఈరోజు ఇంతకుముందు సమ్మర్ క్యాంప్స్ చాలా చేసాం. గత ప్రభుత్వం చేసింది, అంతకుముందు ఉన్న మా ప్రభుత్వం చేసింది. కానీ దానికి భిన్నంగా ఈరోజు ఒక పర్ఫెక్ట్గా ఇటు మా మంత్రి గారు అయితేనేమి, మా అధికారులు అయితేమి, ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అనుగుణంగా ఈ స్పోర్ట్స్ అథారిటీ పనిచేస్తోంది. ఈరోజు పిల్లలకు కూడా అన్ని సౌకర్యాలు ఉండాలి, డైట్ పర్ఫెక్ట్గా ఉండాలి, క్యాంప్స్ పర్ఫెక్ట్గా రన్ చేయాలి. దాంతోపాటు బెస్ట్ ట్రైనర్స్ ఉన్నప్పుడు మీ అందరినీ ఆర్గనైజ్ చేసినప్పుడే ఈ క్యాంపు సమర్థవంతంగా రాణిస్తున్న ఉద్దేశంతోనే ఈరోజు అసోసియేషన్ సహకారం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఎవరైతే ఇండివిజువల్గా క్యాంప్స్ రన్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. పీడీలను కూడా భాగస్వాములు చేయడం జరిగింది. అదేవిధంగా వీసీఎండి గారు కూడా యూత్ అఫేర్స్ ఏదైతే వీసీఎండి గారు కూడా రెండింటికి ఆమె ఉన్నారు కాబట్టి యూత్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ను కూడా ఈసారి దీన్ని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. 3 డిపార్ట్మెంట్లు ఫస్ట్ టైం, ఇటు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, యూత్ సర్వీసెస్, దాంతోపాటు స్పోర్ట్స్ అథారిటీ కంబైన్డ్గా ఈ సమ్మర్ క్యాంప్స్ని రన్ చేయడం జరుగుతోంది. అదేవిధంగా ఎక్విప్మెంట్ కూడా పర్ఫెక్ట్గా దాదాపు 10 సంవత్సరాల తర్వాత డిఎస్ఎల్కి ఎక్విప్మెంట్ ఇవ్వడం జరిగింది. 10 సంవత్సరాల తర్వాత
దాంతోపాటు సమ్మర్ క్యాంప్స్ ఎక్విప్మెంట్ కూడా ఏదైతే ఉన్నాయో అన్ని డిఎస్ఏలకు కూడా నిన్నటికే కొంత చేరింది, ఈరోజు కూడా పూర్తిగా చేరుతుంది. మంచి కార్యక్రమాలను మొదలు పెడుతున్నాం. 55 డిసిప్లిన్స్ రాష్ట్ర వ్యాప్తంగా 55 క్రీడల్లో భాగస్వాములు చేస్తున్నాం. మీరందరూ కూడా యూటిలైజ్ చేసుకోవాలి, బాగా ఆడాలి. అదేవిధంగా నేనేదో అందరినీ మెడలిస్టులు గమ్మని నేను చెప్పడంలా, మీరందరూ ఒలింపిక్స్ మెడలిస్టులు అవ్వాలని నేను కోరుకోవడంలా. కానీ మీరు ఆరోగ్యవంతమైన విద్యార్థిగా ఉండాలి, యువతగా ఉండాలి. నవ భారత్లో, నవ నిర్మాణంలో మీరందరూ భాగస్వాములు కావాలి. ఆరోగ్యంగా ఉంటేనే ఈ రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటుంది, యువత ఆరోగ్యంగా ఉంటేనే ఈ దేశం ఆరోగ్యంగా ఉంటుంది. అటు నరేంద్ర మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇక్కడ ఫిట్ ఇండియా కార్యక్రమం ఏదైతే ఫిట్ ఇండియా కార్యక్రమం తీసుకున్నారు, ఫిట్ ఉమెన్ కార్యక్రమం తీసుకున్నారు. దాంతోపాటు మన చంద్రబాబు నాయుడు గారు కూడా క్రీడా ఆంధ్రప్రదేశ్గా, అదేవిధంగా యాక్టివ్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాలు నిర్వహించే విధంగా అందరూ కూడా యాక్టివ్గా ఉండాలని చెప్పి సంకల్పంతో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఇటు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారైనా ఈరోజు కూటమి ప్రభుత్వం క్రీడాకారులకు మొదటి ప్రాధాన్యత ఇస్తుంది. క్రీడా విభాగాన్ని అభివృద్ధి పరచడంలో కానీ, క్రీడాకారులు ప్రోత్సహించడంలో కానీ, క్రీడాకారులు గుర్తించడంలో కానీ, క్రీడాకారులు గౌరవించడంలో కానీ, అదేవిధంగా మిమ్మల్ని చేయబట్టుకొని నడిపించడంలో కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుంటుందని కూడా తెలియజేసుకుంటూ, మొన్ననే మీరందరూ చూసారా లోకేష్ గారు మన ఎవరైతే కర్ణం మల్లేశ్వరి గారు కానీ, సింధు గారు కానీ, శ్రీకాంత్ గారితో ఇంకా దాదాపు 18 మంది క్రీడాకారులతో ర్యాపిడ్ క్వశ్చన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఎంతమంది చూసారమ్మా? చూసారా? లోకేష్ గారు క్రీడాకారులతో కూర్చొని మాట్లాడేది చూసారా? మీతో కూడా ఆ విధంగా కూర్చొని మాట్లాడే విధంగా మీరు ఆ స్థాయికి ఎదగాలి, ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అవ్వాలి. ఈరోజు టాలెంట్ ఐడెంటిఫికేషన్ సంబంధించి మా డిఎస్డిఓలు కానీ, కోచెస్ కానీ మీ అందరినీ గుర్తించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఎవరైతే బెస్ట్గా పర్ఫార్మెన్స్ ఇస్తారో, బెస్ట్గా మీరు రాణించాలనుకుంటున్నారో 10 క్రీడాకారుడికి ఇది ఒక వేదిక అవుతుంది. వేసవి ఏదైతే సమ్మర్ క్యాంప్ ఉందో, సమ్మర్ క్యాంప్ అనేది మీరు మీ ప్రతిభను గుర్తించుకునే విధంగా ఈ క్యాంపును ఉపయోగించుకోవాలని కూడా తెలియజేసుకుంటూ, ఎందుకంటే గతంలో సమ్మర్ క్యాంపులో పార్టిసిపేషన్ చేసిన వాళ్ళు చాలామంది నేషనల్ ప్లేయర్స్ కూడా అయ్యారు. ఈ క్యాంపును మీరు ఉపయోగించుకోవాలి, మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలి. తద్వారా స్పోర్ట్స్ అథారిటీ కూడా మిమ్మల్ని గుర్తించడంతో పాటు మిమ్మల్ని గౌరవించే విధంగా, మీకు కావాల్సిన ప్రోత్సాహాలు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా ఎంతమంది కొత్త ప్లేయర్స్, కొంతమంది సమ్మర్ క్యాంప్స్ కొత్తగా వచ్చిన పిల్లలు ఎంతమంది ఉన్నారు? చేయలేదండి. ఎంతమంది ఉన్నారు? ఓకే, అబౌవ్ 70 ఉన్నారు. ఇంకా కొంతమంది మీ అందరు ఫ్రెండ్స్కి చెప్పండి, మీ పేరెంట్స్కి చెప్పండి, మీ వీధుల్లో చెప్పండి, మీ అపార్ట్మెంట్లో చెప్పండి. సమ్మర్ క్యాంప్ బ్రహ్మాండంగా రన్ చేస్తున్నారు, మనం కూడా వెళ్ళి ఆడుకుందామని చెప్పి మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకొని రండి. మీరు రావడమే కాదు, మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకొని రండి. తల్లిదండ్రులు కూడా వచ్చి కూర్చోవచ్చు, మీ పిల్లలు ఏం చేస్తున్నారో చూడొచ్చు. అయితే వాళ్ళ డిస్టర్బెన్స్ లేకుండా మీరు కోచెస్ ఏదైతే డిఎస్ఏ వాళ్ళు సహకరించాలని కూడా విజ్ఞప్తి చేస్తూ, ఏదైతే ఉన్నారో పెద్ద స్థాయిలో భాగస్వాములు కావాలని కూడా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు కూడా చేసుకుంటూ జై జన్మభూమి. సో దాని అవుట్కమ్గానే కమింగ్ నెక్స్ట్ 1 monthకి వీఆర్ గోయింగ్ టు హ్యావ్ సమ్మర్ క్యాంప్స్ కంటిన్యూస్లీ ఫ్రమ్ లైక్ మీకు 1st నుంచి till the 30th దాకా ఉంటుంది. అండ్ ఎవ్రీడే మార్నింగ్ 2 hours అండ్ ఈవినింగ్ 2 hours అనేది ఉంటుంది. సో మీరందరూ కూడా ఈ ఆపర్చునిటీని బాగా యూజ్ చేసుకోవాలి అనేది ఇట్ ఈస్ అ రిక్వెస్ట్ అని కూడా చెప్పొచ్చు. అండ్ ఆబ్వియస్లీ మనకి ఎన్నో పిల్లలకి అందరికీ ఆడాలి అని అనిపిస్తుంది కదా. యూ ఫీల్ లైక్ ప్లేయింగ్ ఎవ్రీడే వెన్ యూ వాంట్ గో టు స్కూల్, యూ ఫీల్ లైక్ ప్లేయింగ్. ఎస్, you want to go to school or keep playing? Playing, obviously that's how you feel. So summer is one right time where we can utilize it also. So dani kosame ee platform anedi kuda. So play as much as possible.
అండర్స్టాండ్ మీ కోచెస్ కూడా మీకు ఏ టాలెంట్ ఉంది, మీరు ఏ ఫీల్డ్లో ఇంకా బాగా రావచ్చు అని ఐడెంటిఫై చేసే టైం కూడా ఈ సమ్మర్ అనేది. సో అన్ని స్పోర్ట్లో కూడా ఈక్వల్ ఇంట్రెస్ట్తో మీరందరూ పార్టిసిపేట్ చేసి అండ్ డిఫరెంట్ స్కిల్ సెట్ ఇక్కడ నుంచి నేర్చుకుని నెక్స్ట్ 30 డేస్లో యూ షుడ్ బీ ఏబుల్ టు టెల్ మీ ఏ స్పోర్ట్లో నేను బాగా ఉన్నాను అనేది. ఓకే, సో దట్ ఈస్ ద అల్టిమేట్ మోటో ఆల్సో. అండ్ బీ యాక్టివ్, బీ ఫిట్ ఫర్ లైఫ్ లాంగ్, అది అందరికీ కూడా వస్తుంది. అండ్ మేక్ ష్యూర్ దట్ ఇట్ ఈస్ సమ్మర్, సో అందరు కూడా హైడ్రేటెడ్గా ఉండాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దానివల్లనే మన టైమింగ్స్ ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా పెట్టాము. బట్ అయినా కూడా త్రూ అవుట్ ద డే ఐ రిక్వెస్ట్ ఆల్ ద కిడ్స్ టు బీ మోర్ హైడ్రేటెడ్, మోర్ కాషియస్ ఆఫ్ యువర్ బాడీ. వెన్ మీ బాడీ ఇట్ రిక్వైర్స్ సంథింగ్ అండ్ ఇట్ వాంట్స్ రెస్ట్, యూ హ్యావ్ టు డూ దట్ ఆల్సో. Okay, so understand that, play well, play safe. I wish you all a joyful summer camp over here, and we wish to give you the best out of it. Thank you.